అంతా అయిపోయింది అనుకున్న యోసేపు జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు, కానీ నా దేవుడు విడవలేదు. నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి. నేను చచ్చిపోయాను. ఏమిటండి మీరు మాట్లాడేది? నా బాడీని డాక్టర్ ప్యాక్ చేసేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే, ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను, యేసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ కోసము బ్రతుకుతానన్నాను. కిటికీ ఉందని చెప్పానే, ఆ కిటికీలో నుంచి నా యేసయ్య గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టిపడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు. నా దేవుడు కరెంటు తాకినట్టు నా శరీరానికి తాకి నా బాడీ పైకి ఎగిరి బెడ్ మీద పడ్డదండి. ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ 3 కట్లు ఓపెన్ అయిపోయాయి, నాలోకి ప్రాణం వచ్చింది. ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ 3 కట్లు ఓపెన్ అయిపోయాయి, నాలోకి ప్రాణం వచ్చింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. జీవన్ కి జ్యోతి హల్లెలూయా. ఏంట్రా ఇది? ఉద్ధార కర్తా హల్లెలూయా. నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. దీని ఒరిజినల్ బాండ్రా. గంగణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సౌమ్య బ్లాక్ డ్రెస్, రెడ్ చున్నీ. ఏమైందిరా? దేవుడు నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు. ఎందుకు అడుగు తింటానికా? అద్దిగో సౌమ్య. హల్లెలూయా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? దేవుడు ప్రేరేపిస్తే గాని డ్రెస్ కోడ్ కలర్ తో సహా ఎవరు చెప్పలేరు అసలు. అగరబత్తి కాదు. శరణమాయేసు రాజా, శరణేసు రాజా, శరణేసు రాజా. జోడు మా కన్నా తండ్రి కరుణామాయుడా, లోక రక్షకుడా. అరే ఏంట్రా ఇది? శరణు శరణు మాయేసు రాజా. ఓ నీ అబ్బా ఆపరదే. ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపులా ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. నేను కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదనే. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర వేసిందే బైబిల్. ఏంటి మమ్మీ ఎవడీడు? కొంచెంలో ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి యేసే 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 నిజదేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు. కొంచెంలో ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి యేసే 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 నిజదేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు. చెప్తాడు వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? ఎదవ సోదా. ఆపుకోలేకపోతున్నాను రా. మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా, చెప్పమ్మా. ఆ కవర్ లో కానుక ఒక 5,000 కానుక పెట్టి చెప్పు. దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. ఎంతకి తెగించారా? ప్రార్థన చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి.
ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఏంది ఇదే? ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఓ నీ అబ్బా ఆపరదే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆత్మశక్తిగా బిడ్డలు ఆవరించండి. 2 ముక్కల మంట పట్టుకో, గట్టిగా పట్టుకో. రెడీగా ఉండండి రా. దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి. నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. కాండి అయ్యగారు ప్రేర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. ఎందుకు అడుగుతుంటాడిక? తన సమస్యను ఇట్లా రాసుకుని HIV అని నా దగ్గరకు వచ్చేట పేపర్ ను ఓపెన్ చేసి నేను చేతులుంచి ప్రార్థన చేశాను. చెప్పవా? చెప్పమంటా కదా, మొదలు పెట్టు. మీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి అన్నాను. అవా ఈడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపే. ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యేసుకే సాధ్యం బిడ్డ. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.